భూపాలపల్లి జిల్లా మల్వర్ మండలం కొయ్యూరు ప్రధాన కూడలిలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహదాత పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కుమరం భీం విగ్రహ ఆవిష్కరణకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షినులతో కలిసి హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో కుమరం భీం వర్ధంతిని మొదటగా జోడెగట్లో జరుపుకుంటామని అన్నారు. ఆదివాసీలు 9 తెగలు ఉంటాయని, అన్ని తెగలు ఒక తాటిపైకి వస్తేనే ఆదివాసీ సమాజం బాగుంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టమధు, మంత్రి మాజీ ఎమ్మెల్యే, అసిఫాబాద్ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ ప్లాన్ కూడా సైన్యానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కుమరం భీం ఆదివాసుల ఐక్యత, జై కుమరం భీం. సభాధ్యక్షులు మిత్రులు గుంటి రమేష్ గారు, మీరందరూ ఆలయాలకు పోతారు, ఒక టూర్ పెట్టుకుంటారు అన్ని ఆలయాల సందర్శన అని. నేను ఒక టూర్ పెట్టుకున్నా, మహనీయుల సందర్శన అని. ఏ పేర్లైతే తెలంగాణ ఆవిర్భావం కోసం ఉపయోగపడేవో, కుమరం భీం కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వీళ్ళ విగ్రహాలు మాత్రం పెడతాం. మంటాలి లేదా వివేక్ గారు అన్న రావాలి. మొన్న మాల సంఘం మీటింగ్ వేరు వివేక్ గారు, మాల సంఘం నాయకుడు మన మేకల లింగయ్య గారు, ఆయన మాల సంఘం కుదరొద్దు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జై ఆదివాసీ. అన్నలు మంచిగా వెనకాల కూర్చున్నారు, అప్పటి నుంచి అసలు కదులుతలేరు కానీ ఒకసారి జై ఆదివాసీ. ఈరోజు మరి ఆదివాసులు పుట్టలలో, మెట్టలలో, గుట్టలలో ఉన్నారంటే ఇవాళ మనం గుట్టలలో, మెట్టలలో ఉండి ఇవాళ అడవులు ప్రేమించే వ్యక్తులు ఎవరు గుర్తొచ్చేది వారి యొక్క పోరాట ప్రతిమ. మరి కుమరం భీం ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలుస్తారు. ఆనాడు